తెలంగాణ రాజకీయాల్లో ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు జరుగుతుంటే వాటికంటే ఎక్కువ ఫోకస్ హైదరాబాద్ సిటీలోని ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంపై నెలకొంది. త్వరలోనే ఖైరతాబాద్ అసెంబ్లీకి ఉప ఎన్నిక వస్తుందని ప్రధాన పార్టీలు ఫిక్స్ అయ్యాయి. దీంతో క్రమంగా ఈ నియోజకవర్గంపై ఫోకస్ పెంచుతున్నాయి. ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా దానం నాగేందర్ ఉన్నారు. 2023లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన దానం నాగేందర్ 2024లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదే ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి సికింద్రాబాద్ ఎంపీగాను పోటీ చేశారు. దానం నాగేందర్ పై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ తో పాటు బీజేపీ కూడా కోరుతున్నాయి. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలలో ఒక్క దానం నాగేందర్ పైనే ఎక్కువ చర్చ సాగుతోంది. అనర్హత వేటుకు కావాల్సిన ఆధారాలన్నీ ఉండటంతో దానంపై వేటు తప్పదని అనుకుంటున్నారు. ఇక్కడే మెలిక ఉంది. దానంపై వేటు పడితే 6 ఏళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేయలేరు. ఇది రాజకీయంగా దానం నాగేందర్ కు ఇబ్బంది. అందుకే వేటు పడకుండానే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నారని సమాచారం. ఈ అంశంపై ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పెద్దలతోనూ మాట్లాడి వచ్చారు దానం. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఖైరతాబాద్ ఉప ఎన్నికలో తిరిగి పోటీ చేస్తానని టికెట్ ఇవ్వాలని కోరారు. గెలిస్తే మంత్రి పదవి ఇవ్వాలని కూడా కోరి వచ్చారు. దానం ప్రతిపాదనకు కాంగ్రెస్ పెద్దల సమాధానం ఏంటో క్లారిటీ లేదు. ఢిల్లీ నుంచి రాగానే మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుతో భేటీ అయ్యారు దానం. ఈ పరిణామాలు చూశాక ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఎంతో దూరం లేదని, త్వరలోనే ఉప ఎన్నిక దిశగా అడుగులు పడతాయని ప్రధాన పార్టీలు ముఖ్య నేతలు ఒక అంచనాకు వస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి దానం నాగేందర్ కు టికెట్ ఇస్తారా లేక ఎమ్మెల్సీని చేస్తారా అనేది కూడా ఒక ప్రశ్న. ఖైరతాబాద్ సీటుపై ఎప్పటి నుంచో కన్నేసి ఉంచారు కేసీఆర్ కుమార్తె విజయారెడ్డి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయారెడ్డి ఓడిపోయారు. ఇదే దానం నాగేందర్ ను ఖైరతాబాద్ లో సవాల్ చేశారు. కానీ 22,000కు పైగా ఓట్ల తేడాతో విజయారెడ్డికి ఓటమి తప్పలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు ఇద్దరు నేతలు. కాంగ్రెస్ పార్టీ దానం నాగేందర్ కు టికెట్ ఇస్తే విజయారెడ్డి ఏం చేస్తారు? బీఆర్ఎస్ లో పీజీఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నారు. విష్ణువర్ధన్ రెడ్డి పోటీ చేస్తానంటే బీఆర్ఎస్ అతనికే టికెట్ ఇవ్వచ్చు. ఇదే ఖైరతాబాద్ నియోజకవర్గంలో 2008లో పీజీఆర్ మరణం తర్వాత వచ్చిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ నుంచి గెలిచి ఎమ్మెల్యే అయ్యారు విష్ణు. మరుసటి ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పీజీఆర్ కుటుంబంతో చర్చించిన దానం ఖైరతాబాద్ ను ఎంచుకుంటే విష్ణువర్ధన్ రెడ్డి జూబ్లీహిల్స్ కు మారారు. ఇద్దరు 2009లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విష్ణువర్ధన్ రెడ్డి పోటీకి దూరంగా ఉండి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతిచ్చారు. బహుశా ఖైరతాబాద్ ఉప ఎన్నిక అనివార్యమని తెలిసి పార్టీ ఇచ్చిన హామీ మేరకు జూబ్లీహిల్స్ లో వెనక్కి తగ్గి ఖైరతాబాద్ సీటుపై టికెట్ హామీ పొందినట్టు టాక్ నడుస్తోంది. ఒకవేళ విష్ణువర్ధన్ రెడ్డి కాదని అంటే విజయారెడ్డిని బీఆర్ఎస్ లోకి ఆహ్వానించి టికెట్ ఇవ్వొచ్చన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఉప ఎన్నిక షెడ్యూల్ వచ్చాక పీజీఆర్ కుటుంబం నుంచి ఎవరు బరిలో ఉంటారన్నది క్లారిటీ రావచ్చు. ఒకవేళ కాంగ్రెస్ నుంచి విజయారెడ్డి, బీఆర్ఎస్ నుంచి విష్ణువర్ధన్ రెడ్డి పోటీ చేస్తే పీజీఆర్ కుటుంబం నుంచి పరస్పరం బరిలోకి దిగిన పరిస్థితి ఎదురవుతుంది. ఇదే సమయంలో దానం నాగేందర్ విషయంలో పాత అంశాలు తవ్వి తీసి చర్చకు పెడుతున్నారు ప్రత్యర్థులు. 2004లో జరిగిన ఉప ఎన్నికను ప్రస్తావిస్తున్నారు. దానం నాగేందర్ గతంలో ఆసిఫ్ నగర్ ఎమ్మెల్యేగా ఉండేవారు. 2004లో కాంగ్రెస్ ను వీడి టీడీపీలో చేరి ఆసిఫ్ నగర్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యారు. వైఎస్ఆర్ కు అనుచరుడిగా గుర్తింపు ఉన్న దానం నాగేందర్ కు నాటి పరిణామాలు రుచించలేదు. అసెంబ్లీలో అడుగు పెట్టగానే వచ్చే అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్ ను పిలిచిన ఉదంతాన్ని రాజకీయ పార్టీ నేతలు ఇప్పటికీ కథలుగా చెప్పుకుంటారు. నాడు ఉండబట్టలేక టీడీపీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు దానం నాగేందర్. కాంగ్రెస్ అభ్యర్థిగా 2004లో వచ్చిన ఉప ఎన్నికలో ఆసిఫ్ నగర్ నుంచి పోటీ చేశారు. కానీ ఆ ఎన్నికలో దానం నాగేందర్ ఓడిపోయారు.
అలా ఉప ఎన్నిక దానం నాగేందర్ కు కలిసి రాలేదు. మళ్లీ ఉప ఎన్నికలో పోటీ చేసే పరిస్థితి కూడా దానం నాగేందర్ కు ఎదురు కాలేదు. నాటి సెంటిమెంట్ ను గమనించే 2024లో కాంగ్రెస్ లో చేరిన